మనకి సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సహకార బ్యాంకులో తెల్లవారుజామునే దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, దోపిడీకి సంబంధించి మనకి ఎలాంటి సమాచారం అవుతోంది? దీనికి ఎవరైనా పాత ముఠా పాల్పడింది అనుకుంటున్నారా, లేదంటే అక్కడ తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి చేయడానికి ప్రయత్నించారా? బ్యాంకులో దోపిడీకి యత్నం జరిగింది. గ్యాస్ కట్టలతో కిటికీలను తొలగించి లోపలికి ప్రవేశించారు. అయితే అదే సమయంలో వారు తెచ్చుకున్నటువంటి ఇన్నోవా వాహనాన్ని బ్యాంకు ముందు ఆపడం జరిగింది. పెట్రోలింగ్ కు వచ్చినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ గమనించారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇమీడియట్ గా వాహనాన్ని అక్కడ వదిలేసి దుండగులు అక్కడ నుంచి పారిపోయినట్లుగా చెప్తున్నారు. మొదటగా గ్యాస్ కట్టర్స్ తోటి కిటికీలను తొలగించి లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన అనంతరం సైరన్ మోగకుండా ఉండేందుకు కేబుల్ ని కూడా కట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంత సమయంలోనే పోలీసులు రావడంతో వాహనాన్ని అక్కడ వదిలేసి పారిపోయినట్లుగా తెలుస్తుంది. వారు వాడిన వాహనాన్ని AP16BR 2473గా గుర్తించారు. ఇన్నోవా వాహనాన్ని కూడా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఖచ్చితంగా ఇది గతంలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కుషాయిగూడలో గతంలో కోఆపరేటివ్ బ్యాంకులో చోరీ జరిగింది. ఆ తర్వాత గట్కేసర్లో కూడా ఇట్లాంటి బ్యాంకులోనే చోరీ జరిగింది. అంటే రెండు వరుస ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ తర్వాత ఇది సైబరాబాద్ పరిధిలో 3వ ఇన్సిడెంట్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా వీరు నగర శివార్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాహనం దొరికింది కాబట్టి ఆ వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ ఏ దోపిడీ దొంగల ముఠాయి ఉంటుందనేది తెలుసుకునే పని సులువు అవుతుందని చెప్పవచ్చు. శ్రీరామ్, ఓకే, అంటే కంటిన్యూస్గా అన్ని సహకార బ్యాంకులను టార్గెట్ చేస్తుంటే అవుటర్లో ఉన్న సహకార బ్యాంకులని కేవలం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? ఇందులో సిబ్బంది కానీ లేదా అంతే దానికి సంబంధించి ఆనుపానులు తెలిసిన వ్యక్తులు కానీ పాల్గొంటున్నారని అనుమానాలు ఏమైనా వ్యక్తం అవుతున్నాయా? అయితే సిటీలో అయితే కొంచెం భద్రత ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే నగర శివారులో అయితే ఈజీగా దోపిడీకి పాల్పడవచ్చు. సెక్యూరిటీ గార్డులు సరైన విధంగా నియమించుకోవటం లేదు. అదే విధంగా లోపల సీసీ కెమెరాని పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక సెక్యూరిటీ పరంగా కూడా నగర శివారులో ఉన్నటువంటి బ్యాంకులు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవట్లేదు. దీంతోనే నగర శివారులో ఉన్నటువంటి బ్యాంకులపైనే దోపిడీ దొంగల ముఠా కన్ను పడిందని చెప్పవచ్చు. చాలా ఈజీగా తమ పని చేసి కానిచ్చుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గతంలో ఈ 2 బ్యాంకులు చోరీ జరిగాయి. ఆ 2 బ్యాంకుల చోరీ మిస్టర్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పవచ్చు. తాజాగా ఇది 3వ ఘటన. అంటే ఖచ్చితంగా చూసినట్లయితే నగర శివారులోని బ్యాంకుల్ని వీరు టార్గెట్ గా చేసుకుంటున్నారు. అంతర్రాష్ట్ర ముఠాయి ఉంటుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ముఠా ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీసే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీరామ్, థ్యాంక్ యూ రాజేష్.